అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. మీ వరకు చేరే ఉంటుంది సుప్రీం కోర్టు ఇవాల్టి తీర్పు ఒకటి సెన్సేషనల్ జడ్జిమెంట్ అని చెప్పుకోవచ్చు. అఫ్‌కోర్స్ గతంలో కూడా ఇటువంటి సారూప్యమైన తీర్పులు మనం చూసాము. కాకపోతే ఎప్పటికప్పుడు దీని మీద నిరంతర పోరాటం చేయవలసిన పరిస్థితి దాపురించింది ఈ భారతదేశంలో. ఏదేమైనా కూడా ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు ఏమిటి అంటే, ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి మతం మారిపోయిన తర్వాత కూడా ఆ ఎస్సీ రిజర్వేషన్‌లు గాని, లేదా అట్రాసిటీ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడానికి లేదు. ఎందుకంటే క్రైస్తవ్యంలో కులాలు లేవనంటారు గదా! కాబట్టి మరి హిందూ ధర్మంలో ఉన్నప్పుడు ఉండేటటువంటి కులాల్ని, వాటి హోదాల్ని, హక్కుల్ని మతం మారినాక కూడా అనుభవించాలి అనుకోవడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది అని ఎన్నో కథనాలు, మరెందరో మేధావులు దాన్ని నిర్ధారించారు. అయితే వీటిని ఎప్పటికప్పుడు దుర్వినియోగం చేసుకుంటూ, అమాయకులైన హిందువుల్ని టార్గెట్ చేసుకుంటూ, వాళ్ళ యొక్క దురాగతాన్ని కొంతమంది కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి ఒక కేసు విషయంలో విచారణ ఇవాళ జరిగి తుది తీర్పు రావడం జరిగింది. అది కూడా హిందువులకు అనుకూలంగా రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్వాపరాల్ని ఇప్పుడు మనకి ఈ జూమ్ మీటింగ్‌లో జాయిన్ అయినటువంటి విశిష్టమైన వ్యక్తుల ఆధారంగా తెలుసుకుందాం. ఇక్కడున్నటువంటి వ్యక్తులే ఈ కేసు విషయంలో కీలక పాత్రధారులు, సూత్రధారులు, ఫైటర్స్. కాబట్టి వాళ్ళనే డైరెక్ట్‌గా అడిగి అసలు ఏం జరిగింది? ఎక్కడ మొదలైంది? ఎలా స్ట్రగుల్ అయ్యారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? సుప్రీం కోర్ట్ ఇవాళ తీర్పు ఇచ్చిన తర్వాత మనం దీన్ని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలా? లేకపోతే ఇంకా ఇందులో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా వారికి స్వాగతం పలుకుదాం. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్‌కి సంబంధించినటువంటి నేషనల్ జనరల్ సెక్రటరీ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ఈ కేసు విషయంలో ఫైట్ చేసినటువంటి రామిరెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. మీ ఇద్దరికీ కూడా స్వాగతం. జై శ్రీరామ్. జై ముందుగా శ్రీరామ్. ముందుగా రామిరెడ్డి గారు మీకు అభినందనలు. ఇవాల్టి తీర్పు ఒక సంచలనాత్మకమైనది, చరిత్రాత్మకమైనది. మీరు ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేశారో అవన్నీ కూడా ఈరోజు ప్రజలకి మీరు చెప్పండి. అయితే అసలు ఇది ఎక్కడ మొదలైంది? మీరే ఈ పిటిషన్ ఫైల్ చేశారు గదా! హైకోర్ట్‌లోను అండ్ సుప్రీం కోర్ట్‌లో ఫైట్ చేశారు గదా! ఏ ప్రాంతంలో? అవును. అంటే ఎక్కడ మొదలైంది? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా చెప్పండి సార్. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది ఈ గొడవ? బాపట్ల జిల్లా అండి, పివిపల్లి మండలం, కొత్తపల్లి గ్రామం. ఫస్ట్ స్టార్టింగ్ 2021లో అండి. ఓ పాస్టర్ చింతాడ ఆనంద్ అనే పాస్టర్ మా విలేజ్కి వచ్చాడండి. అంటే బలవంతం మత మార్పిడులు చేస్తా ఓ స్థలాన్ని మా స్థలంలోనే చర్చి కట్టాలని చెప్పి ప్లాన్ చేశాడండి. మేము దాన్ని అడ్డుకున్నామండి. మా గ్రామస్తులు మేమందరం కలిసి అడ్డుకున్నాం. హ్మ్. అడ్డుకుంటే మా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారండి. పెడితే మేము కూడా ముందర ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చామండి చందోల్ పిఎస్లో. హ్మ్. క్రైమ్ నెంబర్ 9 అండి, 2021. మా స్థలంలో చర్చి కడుతున్నారు, బలవంత మత మార్పిడి చేస్తున్నారు, మా మీద ఇంకా అక్రమ ఎస్సీ ఎస్టీ కేసు బనాయిస్తామని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి స్టార్టింగ్ మేము రిపోర్ట్ ఇచ్చామండి చందోల్ పిఎస్ లో. ఆ కేసు ఏమైంది ఇప్పటికి ఏం తెలియదండి. వాళ్ళు పెట్టిన కేసు ఏమో క్రైమ్ నెంబర్ 8 అండి. మేము ఫస్ట్ పెట్టినా కానీ అయినా సరే వాళ్ళే క్రైమ్ నెంబర్ 8 పెట్టి మాది క్రైమ్ నెంబర్ 9 పెట్టారండి. దాన్ని షార్ట్ షీట్ ఫైల్ చేసి లోయర్ కోర్టుకి పంపించారండి, డిస్ట్రిక్ట్ కోర్టుకి. ఓకే. 5 సంవత్సరాల నుంచి మేము బాగా ఫైట్ చేసామండి. మేము హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేసామండి, క్వాష్ పిటిషన్. తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళాం. అక్కడ ఏదైతే చర్చి కడుతున్నారో ఆ స్థలంలో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టామండి అక్టోబర్ 25th. గ్రేట్. మళ్ళీ 2022లో అండి ఎస్సీ కమిషనర్ నుంచి ఒక డైరెక్షన్ ఇచ్చారండి. మీ ఎకరం 14 సెంట్లలో చర్చి కడుతుంటే రామిరెడ్డి అదర్స్ అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీద మళ్ళీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయమని చెప్పి అప్పటి ఎస్సీ కమిషనర్ విక్టర్ ప్రసాద్ గారండి డైరెక్షన్ ఇచ్చారండి డిఎస్పీ గారికి. దాని మీద కూడా మేము ఇక్కడ లోయర్ కోర్టు బాపట్ల కోర్టులో వెళ్ళి ఇంజక్షన్ తీసుకొచ్చామండి. మళ్ళీ కేసు పెడతామన్నారండి అట్రాసిటీ. మా స్థలాన్ని కబ్జా చేయబోతున్నారు, మాకు రిలీఫ్ ఇవ్వండి అని చెప్తే ఇంజక్షన్ ఇచ్చారండి. ఎవరైతే ఉన్నారో ఆనంద్, చింతాడ ఆనంద్, దోమ కోటిరెడ్డి, వాళ్ళని ఆ స్థలంలోకి రావద్దని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారండి. రీసెంట్ గా 25th ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టామండి. అక్కడ చిన్న ఇష్యూ కూడా జరిగింది. ఎప్పుడండి? 2025 అండి, అక్టోబర్ 25th. మేము 5 years నుంచి బాగా కష్టపడ్డామండి. తునుగండ్ల రాజేష్ గారు సహకారంతో ఇవన్నీ విజయం కూడా బాగా సపోర్ట్ ఇచ్చారండి. హిందువులు ఉన్నారండి ఇక్కడ కూడా, పివిపల్లి మండలం హిందువులతో కూడా కలుపుకుని వాళ్ళందరూ సహకారంతో మేము బాగా సహకారంతో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక విషయాన్ని ఎక్కడ మధ్యలో వదలకుండా మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే, మీకున్నటువంటి హక్కుల్ని కాపాడుకుంటూనే, హిందూ ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఎలాగైనా సరే మనం నిలుపుకోవాలి, దానికోసం ఎంత ఫైట్ అయినా చేయాలని నిరూపించారు. అండ్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రాజేష్ గారు,
ఓవరాల్ వెర్షన్‌లో మనకి కొన్ని లోపాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే వీళ్ళ ఫైట్‌లో గాదు. వీళ్ళ ఫైట్‌లో కొంతమంది వ్యక్తులు కావాలని క్రైమ్ నంబర్ 8, 9 దగ్గర గావచ్చు, అట్రాసిటీ అనే చట్టం మీద అవగాహన ఉండాలి గదా! పోలీసు వ్యవస్థలకి, అధికారులకి అవగాహన ఉండాలి గదా! రాజ్యాంగం అందించినటువంటి ఆదేశాలలో ఎప్పుడు పెట్టాలి? ఎవరి మీద పెట్టాలి? దాని మీద ఎంత స్థాయి కమిషన్ ఒకటుంటుంది. ఇవన్నీ కూడా తెలిసి కూడా ఎందుకు అంత ఈజీగా అట్రాసిటీ కేసు ఒకసారి పెట్టారు. మరొకసారి కూడా పెట్టడానికి ట్రై చేశారు. అంటే అక్కడ లోపల లోపల ఏం జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేశారు కదా! మీరు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్? ముందుగా ఈరోజు ఈ తీర్పు రావడం సంతోషకరమైన విషయమైనా కానీ మేము పూర్తిగా అంటే నేను వ్యక్తిగతంగా పూర్తి సంతోషంగా లేను. దానికి కారణం కూడా నేను చెప్తాను. సో రామిరెడ్డి గారు చాలా క్లుప్తంగా వివరించారు. వాస్తవానికి మొట్టమొదటిసారిగా ఈ కేసు మా దృష్టికి వచ్చినప్పుడు అప్పటికి ఈ కేసు ద్వారానే మొట్టమొదటిసారి రామిరెడ్డి గారు మాకు పరిచయం అవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వారు చెప్పారో పిట్టలవానిపాలెం మండలంలో మనకు తెలిసినటువంటి మురళి అనేటువంటి కార్యకర్త మనకు మొదటిసారి ఫోన్ చేసి ఇలా ఒక ఇష్యూ జరిగింది కొత్తపాలెం అనేటువంటి గ్రామంలో. సో మన హిందువుల మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు బనాయించారు, రావాలని అని అడగడంతో నేను అలాగే మా మిత్రులైనటువంటి హర్ష గారు మొట్టమొదటిసారి ఆ గ్రామానికి వెళ్ళాము. అప్పుడు రామిరెడ్డి గారితో వారి మిత్రులతో ఒక చిన్న సమావేశం కూడా అక్కడ ఏర్పాటు చేశాము. సో మాకు అర్థమైన విషయం ఏంటంటే, అంటే ఇందాక రామిరెడ్డి గారు చెప్పలేదు, ఇది మనకు ఈ కేసు జరిగింది 2021 సంవత్సరం అండి. అంటే నేను కులాల ప్రస్తావన తీసుకురావాలని అనుకోవట్లేదు, కానీ ఒక చిన్న విషయం చెప్తాను. రామిరెడ్డి గారు పేరులో కనిపిస్తుంది, వారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే వారి గ్రామంలో అందరూ కూడా ఎక్కువ 95% నాకు తెలిసి, మేబీ ఏమైనా చిన్న కరెక్షన్ ఉంటే ఉండొచ్చు, చాలా తక్కువ కుటుంబాలు తప్పించి మొత్తం అందరూ కూడా రెడ్డిసే ఉంటారండి వాళ్ళ గ్రామంలో. 2021లో మనం చూస్తే కనుక మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. సో సహజంగా అందరూ ఏమనుకుంటారంటే, అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మనకి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వారు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి, ఇటుపక్క కేసులో ఉన్న వాళ్ళు కూడా రెడ్డిసే కాబట్టి వైసీపీ నుంచి సహకారం ఉంటుందేమో అని అనుకున్నారు. అలాగే ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితులు మారిన తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా, సో అది కూడా ఒకసారి నేను వివరించి చెప్తాను. సో మొట్టమొదటిసారి మేము వెళ్ళి గమనించిన అప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ చింతాడ ఆనంద్ అనేటువంటి పాస్టరు సహజంగా అసలు ఆ ప్రాంతానికి చెందినవాడు కాదండి. ముందు అతను శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి వలస వచ్చాడు అన్నమాట ఇక్కడికి. సో వలస వచ్చి మొదట్లో ఏదో ప్రయత్నాలు చేసి అతను సక్సెస్ కాలేక, సో ఈ క్రిస్టియానిటీ అనేటువంటి ఒక ముసుగు వేసుకొని మతాలు మారుస్తూ చిన్నగా తన ఆర్థికంగా అభివృద్ధి చెందారని అక్కడ వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది గ్రామస్తులు. సో ఇతను ఈ గ్రామంలోకి వచ్చి కొంతమందిని, ఒక 5 కుటుంబాలని మొదట్లో మతం మార్చి వాళ్ళ ఆధారంగా గ్రామంలో ఇంకా దీన్ని స్ప్రెడ్ చేయాలని చూశాడనమాట. సో మొట్టమొదటిసారి రామిరెడ్డి గారు వాళ్ళ మిత్రుల బృందం వారితో ఆ సమయంలోనే ఘర్షణ పడడం జరిగింది. మీరు ఇట్లా నువ్వు మా గ్రామానికి రావద్దు, మత మార్పిడి చేయొద్దు, నువ్వు ఇట్లా అని చెప్పినా కానీ వినకుండా పదే పదే రావడం, మతం మారిన కుటుంబాలను ఆధారంగా చేసుకొని మిగిలిన వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేయడం, గ్రామంలో మిగిలిన అందరూ హిందువులు అయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా హిందూ దేవీ దేవతల దూషణ చేయడం, వేరే వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పారు రామిరెడ్డి గారి స్థలంలోనే చర్చి కట్టాలని ప్రయత్నం చేయడం. అంటే ఈ చర్చి కట్టాలనే ప్రయత్నం తర్వాత కాలంలో చేశాడు అతను. ఎప్పుడైతే రామిరెడ్డి గారు ఇతని మత మార్పిడికి అడ్డుపడుతున్నారు, వాళ్ళ మిత్రులందరితో కలిసి ఇతన్ని రావద్దని చెప్తున్నాడో, ఇతని స్థలంలోనే నేను చర్చి కట్టాలి అని చెప్పేసి ఆ విధంగా చర్చి కట్టేటువంటి ప్రయత్నం చేయడము. అయినప్పటికీ రామిరెడ్డి గారు పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి గ్రామ పెద్దలతో చెప్పించినా కానీ ఎవరి మాట లెక్క చేయకుండా అతను అనేక సార్లు గ్రామంలోకి వచ్చాడు. ఆ సందర్భంలో రామిరెడ్డి గారికి అతనికి వాగ్వాదం జరిగిందండి. కానీ దాన్ని అతను కులం పేరుతో నన్ను దూషించారు, నన్ను కొట్టారు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు. ఇందాక రామిరెడ్డి గారు కూడా చెప్పారు, రామిరెడ్డి గారు ముందే కంప్లైంట్ ఇచ్చారు. అయితే రామిరెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ తీసుకోకుండా, అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకుండా, ఇతను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్ఐఆర్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇతను కంప్లైంట్ రాస్తూ తన స్వహస్తాలతో రాసిచ్చాడండి పోలీస్ వారికి. ఏమనంటే, నేను గత 11 సంవత్సరాలుగా క్రైస్తవ పాస్టర్గా పనిచేస్తున్నాను, నేను నా భార్య ఇట్లా మేము మత ప్రచారానికి వెళ్తుంటాం, మత బోధనలు చేస్తుంటాము, మాకు పలానా గ్రామంలో చర్చి ఉంది, నేను ఇలా క్రైస్తవ ప్రార్థనల కోసం వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నన్ను కులం పేరుతో దూషించి తిట్టారు, కొట్టారని ఇంకా అతను రాయాల్సిన స్క్రిప్ట్ అంతా రాసి పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగా రామిరెడ్డి గారి మీద, వారి మిత్రుల మీద అక్రమ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. సో మొట్టమొదటిగా, అంటే ఇందాక మీరు అడిగారు ప్రశ్న, ఒక పోలీసు వ్యవస్థలో ఉన్నప్పుడు మనకు ఈ ఎస్సీ ఎస్టీ కేసుని విచారణ అధికారి కూడా డిఎస్పీ స్థాయి అధికారే దీని విచారణ అధికారిగా ఉంటారు. సో
సో డిఎస్పి స్థాయిలో విచారణ జరిగినప్పుడు అతను స్వహస్తాలతో నేను క్రైస్తవుడిని, క్రైస్తవ పాస్టర్ని అని చెప్తే పోలీసులు అసలు ఎస్సీ ఎస్టీ కేసు ఎలా బనాయించారనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అండి. కరెక్ట్. దాంతోపాటు సరే పోలీసు వారు ఆ సమయంలో ఏం చెప్పారంటే, మేము ఎంఆర్ఓ ఇచ్చినటువంటి కుల ధృవీకరణ పత్రం ఆధారంగా మేము ఎస్సీ ఎస్టీ కేసు బనాయించాము, వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి అని కొంత మనకు ఓరల్గా చెప్పినప్పుడు మనం ఎంఆర్ఓ దగ్గరికి కూడా రామిరెడ్డి గారు తగు సాక్ష్యాలు తీసుకొని వెళ్ళడం జరిగిందండి. ఈ చింతాడ ఆనంద్ ఆ గ్రామాల్లో వేసినటువంటి పోస్టర్లు, ఈ క్రైస్తవ మత ప్రచార పోస్టర్లు, అతని చర్చికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, అతను చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఫోటోలు, వీడియోలు, ఇన్ని సాక్ష్యాలు మనం సేకరించి ఎంఆర్ఓని కలిసి ఈ ఆధారాలన్నీ ఎంఆర్ఓకి అందజేసినప్పటికీ కూడా అతను ఆ ఎస్సీ సర్టిఫికేట్ అతను మళ్ళీ అతను ఎస్సీ అని ధృవీకరిస్తూ సర్టిఫికేట్ ఇచ్చాడండి ఎంఆర్ఓ. అంటే గవర్నమెంట్ మనం తగిన ఆధారాలు ఇచ్చినప్పటికీ మనకు మతం మారితే ఈ ఎస్సీ రిజర్వేషన్లు ఉండవు, అంటే వాళ్ళు ఎస్సీ కిందకి రారు అని మనకు చట్టం ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులుగా ఉంటూ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతగా ఉన్న వీళ్ళే ఇలా దుర్వినియోగపరుస్తూ, మరి అంటే వాళ్ళు ఆ చింతాడ ఆనంద్ అనేటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వ అధికారులతో మరి ఎలాంటి లాలూచి పడ్డాడో మనకు తెలియదు. అంటే ఒకవేళ లాలూచి అనేది లేకపోతే మనం తగిన సాక్ష్యాలు అందించినప్పటికీ అతనికి ఎస్సీ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారనేది చాలా ఇప్పటికీ అర్థం కానటువంటి ప్రశ్న అండి. అతనికి ఈ ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం అంటే ఒక క్రైస్తవుడు, నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నాను, నేను చర్చి పాస్టర్ని అని స్వహస్తాలతో రాసిచ్చినప్పటికీ ఆ కేసులో మనం అంటే పరిపూర్ణంగా విజయం సాధించడానికి, అంటే ఇంకా పరిపూర్ణం కాదు, కొంతవరకు విజయం సాధించడానికి ఇప్పటికీ దాదాపుగా ఒక 5 సంవత్సరాల కాలం పట్టిందండి. సో మన వ్యవస్థ అంత బలహీనంగా ఉంది, వ్యవస్థను కాపాడాల్సినటువంటి అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. చాలా క్లియర్గా అర్థమవుతోందండి. లోపాలు కనిపిస్తూ ఉన్నాయి, అవే మనకి శాపాలుగా వెంటాడుతూ ఉన్నాయి. సత్యం మన వైపు ఉన్నా, ధర్మం మన వైపు ఉన్నా కూడా న్యాయం అంటే ఈ చట్టపరమైనటువంటి లొసుగుల ఆధారంగా లేదా చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మన మీద దాడి చేస్తున్న వైనం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనకి న్యాయం చేయాల్సిన అధికారులే, విచారించాల్సిన అధికారులే ఈ విధంగా వన్ సైడెడ్గా ఉంటే మనం ఎలా తిరుగుతాం? ఇప్పుడు రామిరెడ్డి గారు సరే మీలాంటి వాళ్ళందరూ సంఘటితమై ఒక మొక్కవోని దీక్షతో దీని మీద పోరాటం చేయగలిగారు. కానీ అందరూ ఎలా చేయగలరా? అందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలరా? అంత ఖర్చు పెట్టగలరా? మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు ఎలాగోలాగా గుంపుగా ఒక సమూహముగా ఈ పని చేయగలిగారు. అన్ని చోట ఈ రకమైనటువంటి వాతావరణం ఉండకపోవచ్చు. కానీ ఎన్నెన్ని చోట్ల ఇలాంటి అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. పైపెచ్చు ఇప్పుడు వీళ్ళు దళిత క్రిస్టియన్లు, దళిత ముస్లింలు వాళ్ళకి కూడా ఎస్సీ హోదాని కల్పించాలి అంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఉంది, ఇంకా చర్చ నడుస్తుంది. దానిపైన ఒక కమిషన్ ఉంది. ఆ కమిషన్ తర్వాత తుది తీర్పు దాని మీద కూడా వస్తుంది. వచ్చినాక కూడా మళ్ళీ ఈ పాయింట్ మీద వీళ్ళు నిరంతరం పోరాటం చేస్తూ ఉంటారు. ఎవరు? ఈ మతం మారినా కూడా మాకు కులం హక్కులు కావాలని చెప్పేటటువంటి ఊసర వెళ్ళి ఒక రకంగా చెప్పాలంటే ఏ మతం ఏ కులం అయితే చూపించి ఆ కుల వివక్ష ఉంది ఇదని అదని చెప్తారు కదా వీళ్ళందరూ కూడా మతాలు మార్చేటప్పుడు. ఇదిగో మీ హిందూ ధర్మంలో కుల వివక్ష ఉంది, అది ఉంది, అంటరాంతనం ఉందని చెప్పే పోతారు కదా. మళ్ళీ నువ్వు క్రిస్టియానిటీలో ఏ మతము ఏ కులము లేదు అని చెప్పేటటువంటి అక్కడ మళ్ళీ నువ్వు ఎస్సీవి లేకపోతే ఇంకో కులము అని ఎట్లా చెప్పుకుంటావు? అది నిజమైన ఎస్సీలకు అన్యాయం జరుగుతున్నటువంటి విధానమే కదా. నిజమైన హిందూ ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఆలోచించాలి ఈ విషయంలో. ఇలాంటి తప్పుడు దారిలో అక్రమ కేసులు పెడుతున్న వాళ్ళందరికీ అడ్డుకట్టగా నిలబడాల్సినటువంటి వీరులు మీరే కావాలి. అంటే నిజమైన హిందువులు ఉంటారు కదండి ఎస్సీ ఎస్టీలు, వారే వీళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు మా హిందువుల మీద అని చెప్పేసి నిలబడితే చాలా వరకు మనకు మేలు కలిగే అవకాశం ఉంటుంది. రామిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రాజేష్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా ఆలోచిస్తే మీరు అధికారుల నుంచి కూడా చాలా ఒత్తిడి ఎదుర్కొన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా బెదిరింపులకు గురయ్యారా? మిమ్మల్ని ఏమైనా జైల్లో పెడతామని కానీ లేకపోతే ఇంకో మార్గంలో కానీ మిమ్మల్ని ఒత్తిడి చేశారా? చేశారండి. 2021 లో చేశారండి. ఏమని? ఎవరు చేశారు? ఎస్సీ కమిషనర్ ఒక అతను ఫోన్ చేశాడండి సర్పంచ్ గారికి, నాకు చేసి మీరు చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు, మీ మీద మళ్ళీ అట్రాసిటీ కేసు పెడతాం, మిమ్మల్ని లోపల పెట్టేస్తాం, మీరు బయటకు రారని చెప్పి అప్పుడు బెదిరించారండి. అంటే ఎస్సీ కమిషన్ ఉంది ఇక్కడ ఎస్సీల కోసమా క్రిస్టియన్ల కోసమా? అవునండి. అదే అంబేద్కర్ అదే రాజ్యాంగము ఈ పేర్లు చెప్పుకొని వీళ్ళు పబ్బం గడుపుకుంటా ఉంటారే వాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు? ఆ రాజ్యాంగానికి ఎవరు, అంబేద్కర్కి ఎవరు?
వాడుకుంటారు అవునండి. అంతే. మరి అదే అంబేద్కర్ గారు అదే రాజ్యాంగం చెబుతోంది కదా! అవునండి. షెడ్యూల్డ్ కులాల గురించి ఒక కరెక్ట్ నిర్వచనం ఉంది కదా! హిందువులు, అవునండి. అవును. బౌద్ధులు, సిక్కులు వీరు మాత్రమే కులాలకు సంబంధించిన విభజనలో ఉంటారు. ఆ హక్కులను కలిగి ఉంటారు. అవునండి. మరి క్రిస్టియన్‌లకి, ముస్లింలకి ఇవి వర్తించవు అనే బేసిక్ లైన్ మర్చిపోయి ఎస్సీ కమిషన్ పేరుతో మిమ్మల్ని బెదిరించడం అంటే నిజంగా ఆ వ్యక్తి ఎవరో మనకి తెలుసుకోవాలని ఉంది. వారి పేరేంటి? పేరు ప్రసాద్ గారండి, ఎస్సీ విక్టర్. కమిషనర్. సో ఫైనల్‌గా ఈ రోజు తీర్పు వచ్చినప్పుడు ఆ వాదోపవాదనల్లో మీరెలాంటి అంటే మీ వైపు ఉన్నటువంటి అడ్వొకేట్స్ ఎలాంటి వాదనలు వినిపించారండి? ఎక్కడ మీరు డామినేట్ చేయగలిగారు? తన కంప్లైంట్ లోనే రాశాడు, నేను 10 ఇయర్స్ నుంచి పాస్టర్ గా చేస్తున్నానండి, క్లియర్ కట్ గా. కరెక్ట్. వాళ్ళ సో వైపు వాళ్ళు వాదన ఏంటంటే ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు క్యాస్ట్ డ్యూటీ ఇచ్చారు కాబట్టి దాన్ని బేసిక్ చేసుకుని వాళ్ళు వాదన అండి. హ్మ్. సో అందుకనే కోర్టు సుప్రీం కూడా కోర్ట్ క్లియర్ ఇవాళ కట్ క్లియర్‌గా చెప్పారు. చెప్పింది. కుల ధృవీకరణ అవునండి. పత్రం మిమ్మల్ని డిసైడ్ చేయదు. మీ యొక్క ఆచార వ్యవహారాలే మిమ్మల్ని డిసైడ్ చేస్తాయి. సో మీరు క్రిస్టియన్‌గా ఒక పాస్టర్‌గా ఉన్నారని ఎఫ్ఐఆర్‌లోనే నమోదు చేసుకున్నారు. ఆయనకు మనమేం సాక్ష్యాలు ప్రత్యేకించి ఇవ్వక్కర్లేదు. సో సుప్రీం అవునండి. కోర్ట్ ఇవాళ ఆలోచించిన విధానంలో ఆ రోజు పోలీసులు ఆలోచించి మీ మీద అసలు కేసు పడకుండా చేయాల్సింది. అవును సార్. ఇప్పుడు పోలీసులకు మొట్టికాయలు వేయడం అలాంటిది ఏం చేయలేదా సుప్రీం కోర్ట్? ఏదైనా జడ్జిమెంట్ వస్తే కానీ తెలియదండి, మనకి జడ్జిమెంట్ లో తెలుస్తుంది. ఎప్పుడు వస్తుందండి అది ఫైనల్? రేపు మార్నింగ్ వస్తుందండి, రేపు మార్నింగ్ అండి. ఓకే. ఓకే. రేపు వచ్చిన మార్నింగ్. తర్వాత ఒకసారి దాని మీద మనం క్లియర్‌గా మరొకసారి ఎక్స్‌ప్లనేషన్ చేద్దాం. అలాగే అండి. రాజేష్ గారు ఇంకా మనం దీని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలేమైనా ఉన్నాయా? యా, ఆ, చాలా ఉన్నాయండి. సో ప్రధానంగా ఇందాక మీరు చెప్పిందే, అంటే ఇప్పుడు స్వహస్తాలతో వాళ్ళు రాసిచ్చినప్పటికీ, వాళ్ళు అక్రమ కేసు పెట్టినప్పటికీ మనకు దీంట్లో న్యాయం పొందడానికి మనకు దాదాపుగా ఇన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక 5-6 సంవత్సరాలు పోరాటం చేస్తే గానీ మేము నిర్దోషులని నిరూపించుకోవాల్సి వస్తుంది. అంటే అంతకాలం మనం పోరాటం చేయాల్సి వస్తుంది. సో అంతేకాకుండా మనం ఎన్ని ఆధారాలు ఇచ్చినప్పటికీ, అంటే అతను వాళ్ళు క్రైస్తవులని నిరూపిస్తూ ఎన్ని ఆధారాలు ఇప్పించినప్పటికీ ఆ, ఎవరైతే లోకల్గా ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ ఈ హిందూ కార్యకర్తలు చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. కేవలం రామిరెడ్డి గారికి మాత్రమే కాదు, హిందూ కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ పాస్టర్ల దగ్గర నుంచి ఎక్కువగా మనం ఎదుర్కొనేటువంటి ఒక కఠినమైన పరీక్ష ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అండి. సో చాలా మంది హిందూ కార్యకర్తలకి ఇప్పుడు వచ్చినటువంటి, అంటే గత సంవత్సరం ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇదే కేసుకు సంబంధించి హైకోర్టు మనకు ఫేవర్గా తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజున సుప్రీంకోర్టులో మనకు ఫేవర్గా తీర్పు రావడం జరిగింది. ఈ రెండు చట్టాలు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలకి రామబాణాలు లాంటివని నేను భావిస్తున్నానండి. అయితే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాలనుకున్న ఒక అంశం ఏంటంటే, మనకు గత సంవత్సరం ఏప్రిల్ 30న హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఈ చింతాడ ఆనంద్ అనేటువంటి పాస్టర్ యొక్క ఎస్సీ సర్టిఫికేట్ ఈ రోజు వరకు కూడా క్యాన్సిల్ కాలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రామిరెడ్డి గారు కొన్ని నెలల క్రితం బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇట్లా హైకోర్టు తీర్పు వచ్చింది, మరి అతని క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయాలని చెప్పేసి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ కూడా లేదు. అంతేకాకుండా ఈ రోజుల్లో చాలా మంది ఎస్సీ ఎస్టీ కేసుని ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నారంటే, ఆ, వాళ్ళు ఒక కేసు పెట్టి, అంటే నిజమైన హిందూ ధర్మంలో ఉండి ఎస్సీలుగా ఉంటూ వాళ్ళు ఏదైనా వివక్షకు గురయ్యారు అంటే వాళ్ళకి ఈ చట్టం ద్వారా రక్షణ కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. కానీ హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి హిందూ ధర్మాన్ని దూషిస్తూ మన మీద దాడి చేయడానికి దీన్ని ఎవరైతే వాడుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం అనేది చాలా సపోర్ట్ చేస్తుందండి. అంతేకాకుండా ఇప్పుడు అతను చింతాడానంద్ అనేటువంటి వ్యక్తి అక్కల రామిరెడ్డి గారి మీద ఈ అక్రమ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి 2.5 లక్షల రూపాయలు ఆ పాస్టర్కి వచ్చాయండి. అంటే తప్పుడు కేసులు పెట్టినందుకు ప్రోత్సాహకంగా డబ్బులు ప్రభుత్వం ఇస్తున్నట్టుంది తప్పించి నిజమైనటువంటి, అంటే ఎవరైతే నిజంగా అణిచివేతకు గురవుతారో వాళ్ళకి ప్రోత్సాహకాలుగా కాకుండా తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి ఇవి ప్రోత్సాహకాలుగా అనిపిస్తున్నాయండి. సో ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంటు అంటే పరిపూర్ణంగా మాకు ఆనందంగా లేదు. అది మొదట్లో చెప్పాను. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంకా ఆ చింతాడ ఆనందర్ యొక్క రిజర్వేషన్, అంటే ఆ సర్టిఫికేట్ని ఎస్సీ సర్టిఫికేట్ని రద్దు చేయలేదు. అతను ప్రభుత్వం దగ్గర నుంచి అక్రమంగా ఏదైతే 2.5 లక్షల రూపాయలు పొందాడో దాన్ని తిరిగి ప్రభుత్వం ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. అలాగే నేను క్రైస్తవ పాస్టర్ నేను స్వహస్తాలతో రాసిచ్చినప్పటికీ, అతడు క్రైస్తవుడే అని రూఢి చేస్తూ మేము ఆధారాలు సమర్పించినప్పటికీ అవేవి పట్టించుకోకుండా అక్రమ కేసు పెట్టి రామిరెడ్డి గారిని వారి మిత్రుల్ని ఇన్ని సంవత్సరాల పాటు మానసిక క్షోభకి గురి చేసినటువంటి ప్రభుత్వ అధికారుల మీద కూడా ఎటువంటి చర్యలు లేవు. సో మేము ఆ, ఈ నెలలోనే, అంటే ఈ 2 వారాల్లో మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మళ్ళీ వెళ్తున్నామండి. ఎందుకంటే కొన్ని నెలల క్రితం
బాపట్ల జిల్లా కలెక్టర్కి అతను సర్టిఫికేట్ రద్దు చేయాలని మేము పెట్టినటువంటి ఫిర్యాదు మీద ఎటువంటి ప్రతిస్పందన లేని కారణంగా అతని రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టు నుంచి డైరెక్షన్స్ తీసుకోవడం కోసం మళ్ళీ మేము కోర్టుకి వెళుతున్నాము. దాంతోపాటు అతను ప్రభుత్వం నుంచి కాజేసినటువంటి 2.5 లక్షల రూపాయలు తిరిగి ప్రభుత్వానికి ఇస్తాము. అలాగే క్షేత్రస్థాయిలో హిందూ కార్యకర్తల మీద ఇలాంటి అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్న వాళ్ళకి అండదండగా ఉంటూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులందరికీ చంపపెట్టులాగా ఉండేలాగా రామిరెడ్డి గారి కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ప్రతి ప్రభుత్వ అధికారి మీద కూడా చర్యలు కోరుతూ కూడా మేము కోర్టులో కేసులు వేయబోతున్నాం. సూపర్ అండి, సూపర్. అది జరగాలి, జరిగి తీరాలి. అండ్ రేపు ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత మరొకసారి దీని గురించి మనం మాట్లాడదాం తప్పకుండా. రామిరెడ్డి గారు, మీ కృషికి అభినందనలండి. రాజేష్ గారు, మీకు థ్యాంక్స్ అండి. అనేక ధన్యవాదాలు. ఒక నిజమైనటువంటి వారియర్గా మీరు వాళ్ళ పక్కన నిలబడ్డారు. ఇది ఒక సమిష్టి కృషి ఫలితంగా చెప్పుకోవచ్చు. హిందువుల ఐక్యతకు అంటే ఐక్యత ఫలముగా భావించవచ్చు. ఒకరిగా ఉంటే ఏమీ సాధించలేం. అందరం కలిసికట్టుగా ఉంటే మరి కలిసి ఉంటేనే బాగుంటుంది. ఎస్, కలిసి ఉంటేనే ధర్మాన్ని కూడా మనం పునః స్థాపించగలం అనమాట. అది మీరు నిరూపించారు. తప్పకుండా మరలా మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. తదుపరి మరొక అంటే ఇదే అంశం మీద వీరితో ఇంకా వివరంగా మాట్లాడతాను. ఆ వీడియోని కూడా చూద్దాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.